హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ సొరకాయతోని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఎప్పుడు చేసుకునే సొరకాయ కర్రీ కాకుండా ఇలా నేను చేసినట్టు చేయండి, మీకు పక్కా నచ్చుతుంది. యాక్చువల్గా ఇది మా అమ్మ చేసిందండి నాకు. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియోలో చూపించినట్టుగా సొరకాయని ఒక ఫోర్క్ తీసుకొని మొత్తం పోక్ చేయండి. మీకు ఓపిక లేకపోతే పిల్లలకి ఇవ్వండి, వాళ్ళు బాగా చేసి పెడతారు, వాళ్ళకి మంచి టైంపాస్ అది. సో మొత్తం పోక్ చేసేసుకున్నాక మీరు ఇండియన్ స్టోర్స్లో దొరికే ఏ సొరకాయతోనైనా చేసుకోవచ్చు. నేను యూజ్ చేసిన సొరకాయ యూజ్ చేయాలని ఏమీ లేదు. సో అంతా పోక్ చేసేసుకున్నాక అందులో సాఫ్ట్ పల్ప్ ఉంటుంది కదా, దాన్ని అలా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. సొరకాయ పీసెస్ని కూడా పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక బ్లెండర్లోకి ఒక 1 మీడియం ఆనియన్ తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఒక కడాయిలో ఆయిల్, సాజీరా, ఇంకా పేస్ట్ చేసిన ఆనియన్ వేసేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని రా ఫ్లేవర్ పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల ఒక బ్లెండర్లోకి ఆల్రెడీ వేయించిన 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఇంకా కోకోనట్ పీసెస్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ దాంట్లోకి కొంచెం టర్మరిక్, ఇంకా మనం ఆల్రెడీ పల్ప్ పీసెస్ ఉన్నాయి కదా, సొరకాయ పల్ప్ పీసెస్, అవి ఒక 2 నిమిషాలు వేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు తర్వాత 2 మినిట్స్ అయ్యాక సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోండి. మీరు కావాలంటే సొరకాయ ముక్కల్ని ఇంకా మంచి టేస్ట్ రావాలి కర్రీ అంటే సొరకాయ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకొని వేసుకోండి. నేనే వద్దని చెప్పాను మా మమ్మీకి, సో తను అందుకోసమే నార్మల్గా వేసింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కొరియాండర్ పౌడరు వేసేసుకొని సొరకాయ పీసెస్ అన్నీ ఒక 50% దాకా కుక్ అవ్వాలి. కుక్ అయ్యాక ఇందులోకి కొంచెం జీరా పౌడరు, ఇంకా చిల్లీ పౌడర్ వేసుకొని మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా నువ్వులు, ఇంకా కొబ్బరి, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మంచిగా కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు, కొద్దిగా చింతపండు వేసుకొని ఒక 1/2 కప్పు లేదా 1 కప్పు వాటర్ వేసుకొని ఆయిల్ ఊజ్ అవుట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఆయిల్ ఊజ్ అవుట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మంచిగా. ఎలా అంటే ఆయిల్ అంతా బయటికి వస్తుంది. చాలా బాగుందండి. నాకైతే ఎప్పుడు చేసుకునే ఆ సొరకాయ కర్రీ, టమాటా కర్రీ, సొరకాయ టమాటా, ఉట్టి సొరకాయ కర్రీ ఇలా కాకుండా ఒక స్పెషల్ డిష్ చపాతీలోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు అండి. చాలా బాగుంది. సిలాంట్రో వేసుకొని తినేయండి. నాలాగా కీన్వా రైస్లోకి కాకుండా మంచిగా వేడి వైట్ రైస్ అన్నంలోకి మంచిగా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నాకైతే సూపర్ నచ్చింది. అసలు నాకు ఎప్పుడు తినే ఆ సొరకాయ బోర్ వచ్చేసింది. ఇవైతే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.